వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిషన్ గురించి స్పీడ్ లిమిట్ ఏంటనేది చెప్తానన్నా కదండి. సో దీనికైతే ఆన్ ఆఫ్ బటన్ వచ్చేసి వెనక వైపు ఇచ్చాడండి. ప్రస్తుతానికైతే ఆన్లోనే ఉంది. నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఈ స్పీడ్ లిమిట్ మనం ఇక్కడే సెట్ చేసుకోవాలి. ఇది నేనైతే 160లో చేస్తున్నానండి. చూడండి 165లో ఆల్రెడీ 165లో ఉంది. ఇది 25 నుంచి చూపిస్తాను చూడండి. 25 నుంచి చూడండి 25 నుంచి 370 వరకు చూసారా. ఇందాక 25 నుంచి లాస్ట్ 370 వరకు అయితే దీని స్పీడ్ లిమిట్ అయితే ఉందండి. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. దీంతో పాటుగా కొన్ని ఇచ్చాడండి. మనకు ఎక్కువేమి ఇవ్వలేదు. నాకైతే ఇవి చాలా తక్కువనే అనిపించింది. 2 బాబిన్ కేసులు, ఒక బాబిన్ బుట్ట, చైనా సూదులండి. చైనా సూదుల సెట్ ఒకటి, ఈ సెట్ ఒకటి ఇచ్చాడు. 1/2 లీటర్ ఆయిల్ డబ్బా ఇచ్చాడు. 2 స్క్రూ డ్రైవర్లు ఇచ్చాడు. ఒక చిన్న ఆయిల్ టిన్ అయితే ఒకటి ఇచ్చాడండి. ఖాళీ డబ్బా ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఈ మిషన్తో పాటు అయితే ఇవైతే వచ్చినాయండి. మిషన్ మాత్రం చాలా 160లోనే చాలా స్పీడ్గా ఉందండి. మిషన్ అయితే నేను చిన్న మిషన్ తొక్కి ఒకసారి పెద్ద మిషన్కి వచ్చేప్పటికి కొంచెం అంటే ఎలా ఉందంటే సైకిల్ తొక్కినప్పుడు కారు తోలితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అయితే అలాగే ఉందండి ప్రజెంట్ అయితే. అంటే రాను రాను ఇది కూడా అలవాటు అవుతుంది అనుకోండి. నేను ఈ వీడియో చేయడానికి కూడా ఇంకో కారణం ఉందండి. నేను ఈ మిషన్ కొనడానికి ఒకరోజు ముందుగానే షాప్ అతనికైతే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అతను ఏమన్నాడంటే ప్రజెంట్ అయితే మూసీ కంపెనీ బాగా ఉందమ్మా రన్నింగ్లో, మిషన్ బాగుంటుంది, అది తీసుకోండి అని అన్నారు. మేము మూసీ కంపెనీ ఎప్పుడు వినలేదు, ఈ పేరేం వినలేదు కదా అని చెప్పేసి నేను గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు మన తెలుగు వీడియో అనేది ఎక్కడ తగలలేదు. అంటే మొత్తం అటు తమిళనాడు సైడ్ వాళ్ళు ఎక్కువ తీసుకున్నట్టున్నారు. అక్కడ ఆ వీడియోలే ఉన్నాయి. నాకైతే తమిళ్ రాదు కాబట్టి నాకేం చేయాలో అర్థం కాక నేనైతే ఏదైతే అదేందని వెళ్ళైతే తీసుకున్నానండి. మన తెలుగు వీడియో కూడా ఒకటి ఉండాలి ఈ మిషన్ పేరుతోటి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. తీసుకోవచ్చండి, మిషన్ అయితే తీసుకోవచ్చు. స్పీడ్ బాగుంది, స్టిచ్చింగ్ కూడా బాగుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ నాకైతే కుదరట్లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇంకా ఏమన్నా దీని గురించి ఏమైనా ఉంటే మళ్ళీ మీకైతే వీడియో అయితే చేసి పెడతానండి. ఓకే అండి, బాయ్. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. దీనికి వచ్చేసి ఇక్కడ లైట్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ పాదం దగ్గర స్టిచ్చింగ్ దగ్గర ఒక లైట్ అయితే ఇచ్చాడు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఎందుకంటే నైట్ టైం కనపడపోయినా ఇబ్బంది లేకుండా ఈ లైట్ అయితే వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉందండి.